తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి అనే ఒక వ్యక్తి అంటే ఎక్కడ పడితే దేవాలయాల దగ్గర మామూలుగా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి అలచల్ చేస్తూ ఉంది. అసలు దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఆమెను కట్టడి పోతున్నారా ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ? జనాల మీద దాడులు చేయాలని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇది ఒక మాటలు చెప్పాలంటే ప్రభుత్వాల పోలీసు వ్యవస్థల చేతగాంతనం. అంటే ఎవరో ఒకరు బూడిద పూసుకొని వచ్చి ఇదే నాకు కోరినని నాకు శక్తులు ఉన్నాయని చెప్పి ప్రజల్ని ఏదో మభ్యపెట్టి ఆ, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తున్నట్టుగా వ్యవహరించి ప్రభుత్వాలు వ్యవహరించడం అనేది మొదటి తప్పు. ఇవంతా సమాజంలో పెరుగుతున్నటువంటి ఒక మూఢ విశ్వాసాలు పెరుగుతున్న ఫలితంగా వస్తున్నటువంటిది. రెండోది ఏంటంటే ఇప్పుడు గతంలో సరే ఆధ్యాత్మికత ఎక్కువయ్యి ఎక్కడో పోయి ఆధ్యాత్మికతలో భాగంగా బతికేటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళల్లో ఆధ్యాత్మికత గురించి మాట్లాడేటోళ్ళు, మతం గురించి మాట్లాడేటోళ్ళు, ఇదంతా ఒక కమర్షియల్ పాయింట్ అయింది కనుక ఆ మతం పేరుతో మాట్లాడడం, దాంతో కొంత సొమ్ము చేసుకోవడం, దాని ద్వారా కొంత ఆర్థిక వనరులు సంపాదించుకోవడం అనేటువంటిది ఒక అవసరంగా మారిపోయిన నేపథ్యంలో కనుక ఈ మతాన్ని ప్రజల విశ్వాసాన్ని వీటన్నిటినీ ఆర్థిక వనరులుగా మార్చుకునేటువంటి ప్రక్రియ. నిజంగా ఈ అఘోరీలు ఈ స్వామీజీలు సాధువులకి ఆ శక్తులు ఉంటాయి, ఆ శక్తులు వస్తాయి అంటే వాటిని జనాలు నమ్మే వాళ్ళ కోసం ఎగబడుతుంటారా? అట్లా నమ్ముతారా మీరు? వాళ్ళకు శక్తులుంటే ఈ ప్రపంచంలో ఇంత పెద్ద పెద్ద వెపన్స్ ఎందుకు, ఇంత టెక్నాలజీ ఎందుకు, ఇంత స్పయింగ్ చేసుడు ఎందుకు, ఇదంతా అవసరమా? ఈ నుండే డైరెక్ట్ ఇంకెవరినో వేసేయాలంటే వేసేయచ్చు కదా. శక్తులు ఎంత ఉత్త ఫార్స్ ఇది. కనుక భారత సమాజంలో ఉన్నటువంటి ఒక తప్పుడు అవగాహన దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన పుస్తకంలో రాశాడు. ఏంటంటే భారతదేశంలో ఎంత గొప్పోడైనా ఎంత డబ్బున్నోడైనా ఈ సాధులు సన్యాసుల దగ్గరికి వచ్చేటకల్లా సతికిల పడిపోయి కాళ్ళ మీద పడేటువంటి ఒక సంప్రదాయం అనేటువంటిది భారతదేశంలో ఉన్నది. కనుక దాన్ని ఆసరగా చేసుకొని ఈరోజు ఇవన్నీ ఇట్లాంటి పెట్టలేకపోతున్నాయి. ముఖ్యంగా ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస తార్కికత లేనటువంటి ఆలోచనలు, తప్పుడు భావాలు, ఇట్లాంటి వాటి అన్నింటికి మీడియా పెద్ద ఎత్తున దానికి ఒక పబ్లిసిటీ కల్పించడాలు, ఇట్లాంటివన్నీ చేసేటకల్లా దాని ఒక ఫ్యాషన్ లాగా మారిపోతుంది వాళ్ళకి. అదొక ఫ్యాషన్ లాగా మారిపోయి దాన్ని బతకడానికి ఒక వనరులాగా మార్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ అఘోరికి సంబంధించిందేమో చాలా ఏడబడితే ఆడ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటా, కత్తులు తిప్పుతా, తుపాకులు తిప్పుతా అనేటువంటి పద్ధతి చేస్తుంది. అంటే ఆమె అట్లా ప్రవర్తించిన క్రమంలో జనాల మీద దాడి చేసిన సందర్భంలో పోలీసులు కూడా ఆమెను కట్టడి చేయలేకపోవడం, అరెస్ట్ చేసి మళ్ళీ పంపించేస్తున్నారు. కానీ సామాన్య జనాలకు నష్టం జరుగుతుందనే విధంగా ఎందుకు ఆమెను కంట్రోల్ చేయలేకపోతున్నారు అనుకుంటారు? అంటే ప్రభుత్వాల చేతగాంతనం. నిజమైనటువంటి పోలీసు వ్యవస్థ కనుక ఉంటే అరెస్ట్ చేస్తే పబ్లిక్ న్యూసెన్స్ కింద ఉత్తగానే కూడా రోడ్డు మీద బట్టలు ఇప్పుకొని తిరిగితే తీసుకుపోయి పబ్లిక్ న్యూసెన్స్ కింద అరెస్ట్ చేసి లోపడేయచ్చు. మరి బట్టలు లేకుండా గిక్క లేకుండా తిరిగి అనాగరికంగా తిరిగేటువంటి వాళ్ళను ఎందుకు పోలీసులు సహిస్తున్నారు? అంటే ఏమది అంటే ఇప్పుడు ఒకటి కావచ్చు. ఉదాహరణకు ఈ మత భావాలు మత విశ్వాసాలు పెరగడం వల్ల దాన్ని పట్టుకోగానే ఇప్పుడు కులాంతర వివాహం చేసుకుందాం సూర్యాపేటలో హత్య జరిగింది. ఆ హత్యకాడికి బండి సంజయ్ బోడు, ఆ హత్యకాడికి బీజేపీ నాయకుడు బోడు. అంటే మరి వాళ్ళు కూడా హిందువులే కదా, ఇలా దృష్టి ప్రకారం ఆడికి పోయి ఇట్లా హిందువులకు అన్యాయం జరిగిందనేటువంటి మాట మాట్లాడాడు. కానీ ఈడ మాత్రం ఏదో చిన్న జరిగితే పలాని ఊర్లో గుడినేమన్నారనో ఈడేమన్నారనో ఇదో ఒక సాకుగా తీసుకొని దీన్ని రాజకీయం చేసేటువంటి వ్యవస్థ బీజేపీ చేస్తుంది. కనుక మరి అట్లాంటివి చేసి దీన్ని ఏమైనా లబ్ధి పొందుతారని చెప్పేసి ప్రభుత్వాలు ఏమన్నా భయపడుతున్నాయా, ఉండాల్సినటువంటి రీతిగా వ్యవహరించడం లేదా అనేటువంటిది అనిపిస్తుంది. కానీ ఇట్లాంటి తప్పుడు పద్ధతుల పట్ల మౌనంగా ఉండడం అనేది కూడా చాలా తప్పిది. కనుక ఈ అడ్డగోలితనం అనేటువంటిది బట్టలిప్పుకొని తిరుగుతామంటే మరి అందరూ తీసుకుంటారు. అందరూ ఇప్పుడు ఇప్పుడు సంపాదన లేదు, ఇదో సంపాదన మార్గం అనుకుంటే నేను కూడా బట్టలు ఇప్పుకొని బూడిద పూసుకొని తిరిగితే ఇక నేను అఘోరని అవుతానా? అసలు అఘోర ఈ కల్చరేం కల్చరు? అంటే అఘోరాలు అంటే హిమాలయాలోనే ఉంటారు, మనుషులకు దూరంగా ఉంటారు అంటారు కదా. ఈమె మొత్తం మనుషుల మధ్యలోనే తిరుగుతూ మనుషుల మీదనే సామాన్య జనాల మీదనే దాడి చేస్తూ తిరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ అఘోరాల కల్చరు ఇదంతా అది మనకు అవసరం లేనటువంటి ముచ్చట. ఇప్పుడు ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏందని, ఇప్పుడు అఘోరు అయితే ఇంకోటి అయితే నువ్వు ఆధ్యాత్మికత ఉంటే ఏమన్నా పోయి కూర్చో, ఒక ఆశ్రమం పెట్టుకో, నీకు నువ్వు మాట్లాడుకో, ఏదన్నా చేసుకో. కానీ జనాల మధ్యలో వాడి కత్తులు తిప్పుతా, తుపాకులు తిప్పుతా, పెట్రోల్ పోస్తా, నన్ను ఏమన్నా అంటే ఇట్లా అన్నారు అని చెప్పి ఇట్లాడుతుంటే పోలీసు డిపార్ట్మెంట్కి ఏమున్నట్టు, పోలీస్కి ఏమున్నట్టు, ప్రభుత్వానికి ఏమున్నట్టు? ఈ అడగొలితనాన్ని సహించేటువంటి పద్ధతి ఏంటి? ఏదైనా పేదోడు ఎవడన్నా చిన్న ఏదో వాని సమస్య వచ్చిందన్న రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితేనేమో ఇక్కడక్కడ పోలీసు వాళ్ళు 100 మంది నిలబడి కాపు కాసి ధర్నాలకు ర్యాలీలకు కాపులు కాస్తారు కదా. మరి ఈ అడగొలితనానికి పోలీసులు ఎందుకు వత్తాసు పలుకుతున్నట్టు?
కనుక ఇది పోలీస్ వ్యవస్థ చేతగాంతనం, ఈ ప్రభుత్వాల చేతగాంతనం. కనుక ఇట్లాంటి వాటిని సహించుకుంటూ పోతే సమాజం అనేటువంటిది చాలా అధపాతాళానికి పోయేటువంటి పద్ధతిలోకి వెళ్తుంది. ఉదాహరణకి ఇప్పుడు రోజు పొద్దుగాలు లేస్తే చైనా గురించి అబ్బా అంత అభివృద్ధి చెందుతుందని మాట్లాడతారు. ఇప్పుడు ఇంకా మన దేశం అభివృద్ధి చెందట్లేదని మాట్లాడతారు. ఇట్లాంటి అడగొల్తనం భావజాలను పెంచిన తర్వాత దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? ఒక శాస్త్రీయత, ఒక తార్కిక ఆలోచన విధానాన్ని పెంపొందిస్తే సమాజం ముందరికి పోతుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కూడా గట్లనే జరిపి ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చేంత దాకా పోయింది. ఈడ కూడా మత ఉన్మాదాన్ని పెంచి మతాధారితమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వాలు వచ్చినాయి. ఇప్పుడు దాన్ని కాపాడుకోవడానికి కూడా దీన్ని కాపాడాలి. లేకపోతే ఉల్లిగడ్డ ధర ఎందుకు పెరిగిందో చెప్పాలి, పెట్రోల్ ధర ఎందుకు తగ్గుతలేదో చెప్పాలి, లేకపోతే ప్రపంచ మార్కెట్లో రూపాయి ఎందుకు పడిపోతుందో చెప్పాలి. ఇవన్నీ చెప్పడం కన్నా ఈ మతాన్ని దాని ముందర చూస్తే అయిపోదా సమాజానికి? సింపుల్ విషయం. ఇప్పుడు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నిరుద్యోగం ఎందుకు పెరుగుతుందో చెప్పనవసరం లేదు, మహిళలకు భద్రత ఎందుకు లేదో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలే ప్రజలను ప్రశ్నించకుండా వాళ్ళని ఒక వైపు మళ్లించేందుకు ఇలాంటివన్నీ చేస్తుంది అనుకోవచ్చా? 100 అదేనా మీరు అనేది? 100% ప్రభుత్వాలు తమ చేతగానితనాన్ని, తాము ప్రజలకు చేయలేనటువంటి నిస్సహాయతని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి తప్పుడు భావజాలను ఎంకరేజ్ చేసి ప్రజలని కళ్ళకు బైర్లు గమ్మించి వాళ్ళను చూపుండి చూడలేనటువంటి గుడ్డి వాళ్ళని తయారు చేయడానికనే ప్రభుత్వం ఈ రకమైనటువంటి పద్ధతులు అనుసరిస్తున్నటువంటిది ఉంది. అంటే ప్రజలు కూడా, ఈ జనాలు కూడా ఈ లేడీ అఘోరి ఎక్కడ కనిపోయినా అక్కడ గుంపులుగా వెళ్ళి ఆమెను చూడడం, ఆమె మీద ఎగబడడం, అట్లాంటి స్వామీజీలు కానీ ఎగబడడం అనేది జరుగుతూ చూస్తూ ఉన్నాం మనం. అంటే దాన్ని జనాలకి ఏం చెప్తారు మీరు ఫైనల్గా? జనాలకంటే ప్రజలకు ఎట్లుంటుంది తెలుసా? ఇప్పుడు ఉదాహరణకు ఆర్టీసీ క్లాస్ రోడ్లో ఒక ఆమె ఆంటీ అంటారు, ఆమె ఏమో ఆంటీ అంటారు, కుమారి కాదు, పిచ్చి మాట్లాడుతారు, లోకల్ కాకులు అంటే అని అంటారు. ఆమె అడగనగానే అట్టకెళ్ళి ఇళ్ళకి వెళ్ళి అందరికి వచ్చి లోకల్ కాకులంటే ఆమెను పలకరిస్తుంటారు. ఆమె కూడా అరే పోరా అని మాట్లాడుతుంటుంది. అంటే ఏ పిచ్చోని చూసినా జనాలు అట్లనే మూగుతారు. ఈ జనాలకి ఒక సెన్స్ ఉండదు కదా. ఒక ఇష్యూ ఒకటి లేకపోతే ఒకటి ఇష్యూ అయ్యేటల కల్లా దాని వెనకాల మూగేటువంటి. అందులో ఇప్పుడు వ్యవస్థలో ఒక మాస్ మీడియా ఇదంతా పోయి వ్యక్తిగత మీడియా, ఈ సోషల్ మీడియా ఇదంతా వచ్చిన తర్వాత అయిన దానికి కాందానికి స్పాన్సర్ చేసేటువంటి వ్యవస్థ కూడా వచ్చిన తర్వాత ఇవన్నిటిని ట్రెండ్ చేసుకోవడం, పబ్లిక్లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ దాన్ని అట్లా సొమ్ము చేసుకోవడం. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు రోజువారీ కష్టం చేసేటోడు కూడా నెలకు 20,000 రూపాయలు వచ్చి కష్టంగా ఉన్నది. మరి ఈ అఘోరీలకు కార్లు ఎట్లకెళ్ళి వస్తున్నాయి, వాళ్ళకు అట్లాంటి వసతులు ఎట్లకి వస్తున్నాయి, ఆధునిక వసతులు ఎట్లున్నాయి, పూసుకునేదేమో బూడిది పూసుకొని తిరగబట్టే, మరి పెద్ద కార్లో తిరగబట్టే, ఇవన్నీ ఎట్లకెళ్ళి పైసలు ఎట్లకెళ్ళి వస్తున్నాయి అన్న? ఎవరిస్తారు ఈ పైసలన్నీ? ఎవరిస్తారు అనేటువంటిది కూడా ప్రశ్న. ప్రభుత్వం నిజంగా పోలీసు వ్యవస్థ కాస్త దానికి సంబంధించిన వివరాలను బయట పెట్టాలి. ఇట్లనే మూఢ విశ్వాసాలు పెరిగితేనే ఇలాంటి అఘోరాలు వీళ్ళ మీద కూడా ఈడీ సిఐడి దాడులు చేసి వాళ్ళ ఆదాయం మార్గాలు ఏంటో బయట పెట్టాలంటారా? ఇప్పుడు ఈడీ సిఐడి అనేటువంటివి ఒకనాడు ఒక దేశాల నుంచి ఇంకో దేశాలకి తప్పుడు పద్ధతిలో ప్రవేశించేటువంటి ధనాన్ని నిరోధించడం కోసం వచ్చినాయి. సరే ఇట్లాంటి దానికోసం అంత పెద్దది అనలేం. కానీ నేను ఏమంటున్నానంటే, మూఢ విశ్వాసాలు పెరిగిన తర్వాత ఇప్పుడు మీర్పేటలో హత్య జరిగింది, ఓ స్త్రీది, అత్యంత కిరాతకమైనటువంటి హత్య అది. కనుక హత్యలు జరగడానికి, ఇటువంటి హింస ప్రేరేపితం కావడానికి ఏ లాజిక్ లేకుండా మనిషి తయారైతే, సైకోలాగా తయారైతే ఏ క్రూరమైన జరుగుతుంది, ఎట్లాంటి క్రూరమైన జరగడానికి అవకాశం ఉంటుంది. కనుక సమాజంలో ఈ క్రూరత్వాన్ని, ఈ హింసని, ఇటువంటి వాటన్నిటినీ పెంచి పోషించబడడానికి కారణం ఏంటంటే, సమాజంలో పెరుగుతున్నటువంటి అశాస్త్రీయమైనటువంటి మూఢ విశ్వాస భావజాలం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక ప్రభుత్వాల పనేంది? సైన్స్ టెంపర్మెంట్ను పెంపొందించడం, లాజికల్ థింకింగ్. ఇప్పుడు ఇట్లా మూఢ విశ్వాసాలతో ఒకవైపు టీవీలలో ఏది సైబర్ స్కామ్ల గురించి 1930కు ఫోన్లు చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ చేసేవి ఎందుకు నమ్ముతారు? ఉత్తగానే మూఢనమ్మకాలతోటి ఓడన్నా నేను సామినో ఈమెనో ఇంకేదో అంటే. మనిషి నమ్మడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మోసపోవడం కూడా స్టార్ట్ అవుతుంది. మనిషి నమ్మకంతో మోసం కూడా స్టార్ట్ అవుతుంది. అందుకనే సమాజానికి లాజికల్గా థింకింగ్ నేర్పించాలి ప్రభుత్వాలు. ఈ లాజికల్ థింకింగ్ స్థానంలో ఒక మూర్ఖత్వాన్ని నింపిన తర్వాత సమాజం అనేటువంటిది అధోగతి పాలవుతుంది తప్ప సమాజం ముందుకు పోయే అవకాశమే లేదు. ఇప్పుడు చైనాలో యూట్యూబ్లలో అట్లలో వస్తున్నాయి. అంటే జపాన్ కానీ, చైనా కానీ, ఫిన్లాండ్ కానీ ఇట్లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో పిల్లల్ని చాలా ఆధునికమైన పద్ధతులలో ట్రైనప్ చేస్తున్నారు. మన దురదృష్టం ఏంటంటే, ఈ దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు పిల్లగాల బుర్రలో ఉన్నటువంటి గుజ్జు తినేస్తున్నారు. అంటే వాళ్ళ కనీసం లాజికల్ థింకింగ్ లేకుండా, ఏం లేకుండా ఎంతకాలం మతం చుట్టూ వాళ్ళ పిల్లలు ఏమో మంచి దేశాల్లో పోయి చదువుకుంటారు, నాయకుల పిల్లలు.
ఇప్పుడు అమిత్ షా కూడా జై షా పోయి బీసీసీ చైర్మన్ అవుతాడు, ఇంకొక ఆయన పోయి వేరే దేశాలలో ఉంటాడు. వాళ్ళు కుల మతాంతర వివాహాలు చేసుకుంటారు. వాళ్ళిద్దరిని అంటారు, మీతో నలుగురిని కనమని చెప్తారు. ఇట్లాంటి కథలన్నీ సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇదంతా ఏంటంటే భారతదేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం విస్తరించిన కొలది ఈ దేశం అనేటువంటిది వెనకపాటు పడుతుంది. ఇక ఇంకోటి ఏంటంటే హిందుత్వ అనేటువంటిది అంటారు. హిందుత్వ అనేటువంటిది ఒక రాజకీయ సిద్ధాంతమే తప్ప అది మతం కాదు. మతం వేరు, హిందుత్వ అనేది ఒక రాజకీయ సిద్ధాంతం. ఆ రాజకీయ సిద్ధాంతానికి పేరు ఒక కన్ఫ్యూజ్ చేసి హిందుత్వ అని అంటే ఇది ఒక మతం అనేటువంటిది అన్నట్టుగా దాన్ని వాడు ఏమని అంటారు, హే మా దాన్ని ఇట్లా అంటారా అనేటువంటి కథలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఇట్లాంటిది అనేటువంటి సరైనటువంటిది కాదు. ప్రజలు ఒక లాజికల్ థింకింగ్ తోటి ఆలోచించడం నేర్చుకోవాలి. కొత్త యువతకి కొత్త లాజికల్ థింకింగ్ను అలవాటు చేయాలి. ఇట్లాంటి తప్పుడు పద్ధతులతోటి రాజ్యం వ్యవస్థ కూడా ఈ కుమ్మక్కైనట్టుగా భావించాల్సి వస్తుంది. ఇట్లాంటి తప్పుడు వ్యవహారాలతోటి ప్రభుత్వం అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు మొన్న అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ చచ్చిపోయినప్పుడు మొత్తం తెల్లోళ్ళు నల్లోళ్ళు అందరు రోడ్ల మీదకి వచ్చి చేస్తే ట్రంప్ పోయి బంకర్లో దాచుకున్నాడు. ట్రంపర్లో దాచుకుంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఐబీ ఆఫీసర్ ఏమన్నాడు, ట్రంప్ని చాలా హెచ్చరించాడు ఆయన, నువ్వు చేసిన నిర్వాహకం వల్ల ఇంత జరిగిందని చెప్పి. అంటే వ్యవస్థల మధ్యలో ఆ నిబద్ధత అనేటువంటిది మన దేశంలో లేదు కనుక రాజకీయ వ్యవస్థకు లోబడి అధికార వ్యవస్థకు లోబడి అని ఇవన్నీ వ్యవస్థలు కాబట్టి ఈరోజు మతానికి లోబడి బతుకుతున్నాయి. రాజకీయ వ్యవస్థ, అధికార వ్యవస్థ, అట్లాగే న్యాయ వ్యవస్థ అందరూ మత పిచ్చెక్కి మతానికి లోబడి ఉంటున్న వల్ల మతం అనేది వ్యక్తిగత వ్యవహారం, ఎవరి ఇష్టం ఉన్నదో ఇంట్లో పాటించుకోవచ్చు. ఇప్పుడు డ్రాయర్ వేసుకొని అయితే బయట తిరిగాం కదా, అంటే ఇప్పుడు బట్టలు వేసుకోకుండా తిరిగినా కూడా భరించే సమాజం వచ్చింది, మొక్కుతున్నారు. కనుక ఇది ఒక అనాగరిక వ్యవస్థ. ఇట్లాంటి వాటిని సహించకూడదు అసలు సమాజం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.